నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని, పాఠ్య వ్యాకరణాన్ని, అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను వేరు వీడియోలలో ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 23వ పేజీలో ఉన్న నా బాల్యం అనే పాఠ్యాంశాన్ని చూద్దాం. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. చిత్రం చూడండి అమ్మా. ఇక్కడ ఏముంది? ఒక నాటకం జరుగుతోంది వేదిక మీద. కొంతమంది ప్రేక్షకులు అక్కడ కూర్చుని ఉన్నారు. వేదిక మీద 3 వ్యక్తులు నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నాటకం పౌరాణిక నాటకమై ఉంటుంది. పౌరాణిక నాటకం అంటే మహాభారతం, రామాయణం అలాంటి కథలన్నమాట. చూడండి, ఇక్కడ అతను భుజం మీద గద పెట్టుకొని ఉన్నాడు. ఇంకొక అతనేమో కత్తిని ధరించి ఉన్నాడు. ఇంకొక అతను శూలాన్ని పట్టుకొని ఉన్నాడు. ఇలాంటి నాటకాలు మీరు ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నారు కింద. ఇలాంటి నాటకాలు మీరు ఎక్కడ చూస్తుంటారమ్మా? ఇలాంటి నాటకాలు మీ పాఠశాల వార్షికోత్సవంలోనూ, తరువాత పండుగ దినాలలో వేదికల మీద చూసి ఉంటారు. దీని కింద 6 ఖాళీలు ఇచ్చారు చూడండి అమ్మా. పిల్లలు, పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి. ఒకసారి చిత్రం చూద్దాం. వేదిక, నటులు, ప్రేక్షకులు, ఒక ఆవిడ ఇక్కడ చప్పట్లు కొడుతున్నారు చూడండి, చప్పట్లు. ఇంకా ఆయన భుజం మీద గద ఉంది కదా, గద, శూలం, కత్తి, ఇలా ఏమైనా 6 పదాలు అక్కడ రాయండి. 24వ పేజీలో చూడండి అమ్మా. నా బాల్యం. బాల్యం అంటే ఏంటమ్మా? చిన్నతనం అని అర్థం. ఇది ఎవరి చిన్నతనమో ఎలా గడిచిందో ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. పొన్నెకల్లు తూర్పు వీధిలో సాయిబుల పందిరి గుంజ కూడా పాట పాడుతుందని పేరు. నేను ఆ పందిరి కింద పుట్టాను. నేను పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారట మా గారపాడు తాత. మా నాన్నకు ఆ పేరు నచ్చలేదు. నాజర్ అని పిలవాలని ఆయన ఆశ. మా గారపాడు మామలు, అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని, పొన్నెకల్లు పెదనాన్నలు, చిన్నాన్నలు, అమ్మలు, అక్కలు నాజరు అని పిలుస్తూ వచ్చారు. ఇక్కడ ఈ అబ్బాయి పొన్నెకల్లు అనే ఊరిలో జన్మించాడమ్మా. ఈయన ఒక సాయిబు కుటుంబంలో జన్మించాడు. ఈయన పుట్టగానే ఈయనకి వాళ్ళ తాతగారు ఉన్నారట, గారపాడు తాతగారు. ఆయన అబ్దుల్ అజీజ్ అని పేరు పెట్టారట. కానీ వాళ్ళ నాన్నగారికి ఆ పేరు నచ్చలేదట. ఆయన నాజర్ అని పెట్టుకుందాం అనుకున్నట్ట. అందుకని ఆయన నాజర్ అని పిలిచేవారు. కానీ ఆ గారపాడు మామలు, అత్తలు మాత్రం ఈయన్ని అబ్దుల్ అజీజ్ అని పిలిచేవాళ్ళట. మిగతా పెదనాన్నలు, చిన్నాన్నలు, అమ్మలు, అక్కలు అందరూ కూడా వాళ్ళ నాన్న తరఫు వాళ్ళంతా కూడా నాజరు అని పిలుస్తూ ఉండేవాళ్ళట. నేను తప్పటడుగులు వేస్తూనే వచ్చీరాని మాటలతో, హా అదిగో లేడీ పరిగెడుతోంది, లేడీ పోయరా, హా బాణమేయరా అని పాడుతూ ఎగిరి గంతులు వేసేవాడినట. ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచే, తప్పటడుగులు వేయటం అంటే చాలా చిన్నప్పటి నుంచే అని పాటలు పాడేవాట. గేదె, దున్న, తోక వెంట్రుకలు పీక్కొచ్చి, గడ్డాలు, మీసాలు, బొట్లు పెట్టి, నేను బ్రహ్మనురా పామరులారా, ఓ జనులారా నేను బ్రహ్మనురా అని కూనిరాగాలు తీస్తుండేవాడిని. ఏం చెప్తున్నాడమ్మా? గేదెలు, దున్నపోతుల తోక నుంచి వెంట్రుకలు పీక్కొచ్చుకొని గడ్డాలు, మీసాలు పెట్టుకునేవాట. బొట్లు పెట్టుకొని నేనే బ్రహ్మని అని కూడా పాటలు పాడుతుండేవాట. అమ్మ నాన్న ఆరుగాలం ఎండనక వాననక అలుపు సొలుపు లేకుండా కష్టపడేవారు. మా అమ్మ చారుడు గింజలు దంచి వండి నాకు చెల్లికి పెట్టడం, మళ్ళీ అంతా పనులకు పోవడం దినచర్యగా జరుగుతుండేది. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఆరుగాలం అంటే సంవత్సరం అంతా అని. ఎండనక వాననక, ఎండ అని చూసుకోకుండా వాన అని చూసుకోకుండా ఎప్పుడు కష్టపడుతూనే ఉండేవాళ్ళట. వాళ్ళ అమ్మ ఏం చేసేదిట?
ఒక చారెడు గింజల్ని దంచి తనకి చెల్లెలికి వండి పెట్టేదిట. అలా దినచర్య జరుగుతూ ఉండేదిట. నాకు బడిలో వేసే వయసు వచ్చింది. ఎలాగో శ్రమపడి కొత్తలాగు కొత్త చొక్కా కుట్టించాడు మా నాన్న. చదువు మూడో నేత్రమని కొబ్బరికాయ, ఆకులు, వక్కలు, పావలా గురుదక్షిణ గురువుగారికిచ్చి నన్ను వీధి బడిలో అప్పగించాడు మా నాన్న. ఈ అబ్బాయికి స్కూల్కి వెళ్ళే వయసు వచ్చిందిటమ్మా. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, ఒక కొత్త లాగు చొక్కా కుట్టించేసి అక్కడ వీధి బడి అంటే అప్పట్లో స్కూళ్ళు అవి ఉండేవి కాదమ్మా. కొన్ని చోట్ల అక్కడ గురువు గారు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ వాకిట్లోనే వరండాలో కూర్చోపెట్టుకుని చదువు చెప్పేవాళ్ళు. దాన్ని వీధి బడి అనేవాళ్ళు. అక్కడ గురువు గారికి ఏం చేసేవాళ్ళు, వీళ్ళందరూ శిష్యులు ఆకులు, వక్కలు, కొబ్బరికాయ అవన్నీ ఇచ్చి గురుదక్షిణ అని కొంత డబ్బులు ఇస్తుండేవాళ్ళు. వీళ్ళ నాన్నగారు ఏం చేశారట, గురుదక్షిణగా ఒక పావలా ఇచ్చి ఆయన దగ్గర కూర్చోపెట్టారట. మధ్యాహ్నం బడి నుండి ఇంటికి వెళ్ళగానే గింజలు తీసుకొని, ఇంకా మీ నాన్న ఇంటికి రాలేదు నాయనా, ఇంకా వండలేదు. సాయంకాలం పంతులు గారిని అడిగి పెందలకడ రా అయ్యా అని అమ్మ పాలో పెరుగో చల్లో తాగడానికి ఇచ్చేది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళేవాటమ్మా ఈ అబ్బాయి. పెడితే అప్పుడు వాళ్ళ నాన్నగారు ఇంకా ఇంటికి రాకపోతే అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పేదిట, మీ నాన్న ఇంకా ఇంటికి రాలేదు, ఇంకా గింజలు తీసుకురాలేదు, అందుకని ఇప్పుడు ఏం వండలేదు, కానీ సాయంత్రం నువ్వు మీ పంతులు గారిని అడిగి తొందరగా వచ్చేయని చెప్పేదిట. అప్పుడు ఆవిడ ఏమిచ్చేదిట, ఏ పాలో పెరుగో చల్ల అంటే మజ్జిగ కానీ తాగటానికి ఇచ్చేదిట. నేను తాగి మూతి తుడుచుకొని సజ్జా జొన్నలు లేవు గాని చల్ల తాకి చదువుకోరా అని పాడుకుంటూ పోయేవాణ్ణి. అవి తాగి ఈ అబ్బాయి పాట పాడుకుంటూ వెళ్ళేవాట. ఏం పాడుకునేవాట, సజ్జలు జొన్నలు లేవు గాని చల్ల తాగి చదువుకో అంటే మజ్జిగ తాగి చదువుకోరా అని అనుకుంటూ పాడుకుంటూ వెళ్ళేవాట. హార్మోనిస్టు కాదర్ ఒకరోజు మా ఇంటికి వచ్చి, మస్తాన్ గారు, మన కుర్రోడు మంచి తెలివి గలవాడు, శృతి లయ గానం మంచి కంఠం కలవాడు, నాతో పంపండి, చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తానన్నాడు. మా నాన్న సరేనన్నాడు. హార్మోనిస్ట్ అంటే ఎవరమ్మా, హార్మోని వాయించే ఆయన. పూర్వకాలంలో హార్మోని వాయిస్తూ ఉండే వాళ్ళందరూ పాటలు పాడేటప్పుడు. అయితే ఆయన పేరేంటి, ఖాదిర్. ఆయన ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చాట. ఈ అబ్బాయి గొంతు చాలా బాగుంది, చక్కగా పాడుతున్నాడు, కాబట్టి ఈ అబ్బాయిని నాతో పంపిస్తే నేను చదువు చెప్పించి సంగీతం కూడా నేర్పిస్తాను, గొప్పవాణ్ణి చేస్తానని చెప్పాట. వెంటనే వాళ్ళ నాన్నగారు సరేనన్నారట. గోగుపుల్ల గొట్టంతో నీళ్ల చెంబులో ఊదిస్తూ శృతి గుక్క నేర్పించాడు. ఏడవడం, నవ్వటం, కోపంగా మాట్లాడటం, చూడటం, మూతి మురవటం, కళ్ళు రమడం లాంటివి నేర్పించాడు. కళ్ళలో కొబ్బరి నూనె వేసి లైటు వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు. ఈ కాదిర్ గారు ఏం చేసేవాళ్ళటమ్మా, ఈ అబ్బాయికి ఒక గోగు పుల్లు ఇచ్చి దాన్ని చెంబులో పెట్టి ఊదమనేవాళ్ళట. అలా ఊదితే కనుక శృతి బాగా వస్తుందని. ఏడవటము, నవ్వటము, కోపంగా మాట్లాడటము, చూడటము, మూతి ముడవటము ఇలాంటివన్నీ హావభావాలన్నీ అతనికి నేర్పించారట. అంతేకాకుండా కళ్ళల్లో ఏం చేసేవాళ్ళట, కొబ్బరి నూనె ఒక చుక్క వేసి లైట్ వంక చూసామనుకోండి మన కంట్లో నుంచి నీళ్లు వస్తాయి. అలా నీళ్లు వచ్చేలాగా ఏడుపు సీన్ ఉందనుకోండి, అప్పుడు ఏడుస్తూ డైలాగులు చెప్పాలి కదా, అలా చెప్పించేవారట ఆయన. పాఠశాల వార్షికోత్సవం వచ్చింది. ద్రోణ విజయం అనే చిన్న నాటిక ఆడాము. నేను ద్రోణాచార్యులుగా పద్యాలు పాటలు పాడాను. మా పంతులు గారు నా వీపు తడుతూ, బాగా చదువుకోరా, మంచి గాయకుడవు నటుడవు అవుతావని 5 రూపాయలు పుస్తకము పెన్సిలు బహుమతిగా ఇచ్చారు. అలా నా బాల్యం ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది. ఒకసారి ఈ అబ్బాయి వాళ్ళ పాఠశాల వార్షికోత్సవం వచ్చిందిటమ్మా. వచ్చినప్పుడు ఈ నాజర్ ఏం చేశాట, ద్రోణ విజయం అనే నాటకంలో నటించాట. ఆ నాటకంలో ద్రోణాచార్యులుగా నటించి పద్యాలు పాటలు బాగా పాడాట. అందుకు వాళ్ళ గురువు గారు మెచ్చుకొని ఆయనకి ఎంత ఇచ్చారు, 5 రూపాయలు ఇచ్చారట. పుస్తకము పెన్సిలు బహుమతిగా ఇచ్చారట. ఆ విధంగా
ఈ అబ్బాయి బాల్యం అంతా ఆకలితో, అంటే పాపం పేదవాడు కదా, సరిగ్గా తినటానికి ఏమీ ఉండేది కాదన్నమాట. అందుకని ఆ పేదరికంలో ఆటలతో పాటలతో గడిచిపోయింది అని చెప్తున్నాడు. 26వ పేజీలో చూడండి అమ్మా, నాజర్ జీవిత విశేషాలు. షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబీ. తల్లిదండ్రుల, గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు. నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాజర్ 1997 ఫిబ్రవరి 21వ తేదీన మరణించారు. చూడండి పిల్లలు, ఆయన అంత పేదరికంలో పుట్టి తన ప్రతిభతో చివరికి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా పొందారు. కింద పదాలు, అర్థాలు అని ఉన్నాయి చూడండి అమ్మా. ఆశ, కోరిక, ఆరుగాలం, ఏడాది అంతా, దినచర్య, ప్రతిరోజు చేసే పనులు, గురుదక్షిణ, గురువులకు ఇచ్చే కానుక, వార్షికోత్సవం, సంవత్సరం చివరన జరుపుకునే వేడుక, గుంజ, రాట, పామరులు, చదువుకోని వారు. కింద కవి పరిచయం ఉంది చూడండమ్మా. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించాడు. స్వీయ చారిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అని పేరు పెట్టాడు. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.